ఆగస్టు 10, 2025 నుండి 20 ఆగస్టు 2025 వరకు అంటే ఈ యొక్క 10 రోజుల పాటుగా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, జాబ్లో ఉన్నవారికి, నిరుద్యోగులకి, గృహిణులకి, వ్యాపారస్తులకి విదేశీ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వారికి పనికొచ్చే వారాలు అంటే ఫేవరబుల్ వీక్ డేస్, సంఖ్యలు మరియు తేదీలు ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఫలితాల్లోకి వెళ్తే మకర రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అన్నప్పుడు నిదానంగా అయినా సరే మంచి ప్రగతి సాధిస్తారు ఈ యొక్క మకర రాశి విద్యార్థులు. మీరు మీ యొక్క పేరెంట్స్ సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందండి. చతుర్థాధిపతి 9లో ఉన్నాడు. ఎల్డర్ పీపుల్, పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్. పంచమాధిపతి శుక్రుడు 6వ స్థానంలో గురుడితో కలిశారు. కాబట్టి మీ యొక్క చతుర్థాధిపతి 9లో ఉండడం, శుక్రుడేమో గురుడితో ఉండడం వల్ల పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ తోటి మీరు ముందుకు వెళ్తారు, వారి యొక్క గైడెన్స్ తోటి అని చెప్పవచ్చు. సో టేక్ దర్ హెల్ప్. ఉద్యోగస్తుల విషయంగా చూస్తే ప్రమోషన్కు మీకు రావాల్సిన, ఇవ్వవలసిన ప్రమోషన్ చర్చకు వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. అదేవిధంగా మరికొంతమందికి జీతం ఇంప్రూవ్మెంట్ అంటే ఇంక్రిమెంట్ ఇవ్వడం కానీ, శాలరీ పెంచే ఆ విషయాలు కూడా మేనేజ్మెంట్ చర్చకు వస్తాయి, చర్చిస్తారు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ప్రమోషన్కి కొంతమందికి అవకాశం ఉంది, కొంతమందికి జీతం పెరుగుదలకి సో ఈ మాసంలో ఈ 10 రోజుల కాలంలో అవకాశం ఉందని చెప్పవచ్చు అండి. మరి మకర రాశి గృహిణులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే గృహిణులకు గృహ బాధ్యతలు పెరుగుతాయి, దాంతో కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ప్రాపర్ రెస్ట్ కూడా తీసుకోవాలండి. శారీరకంగా అలసిపోవటం వల్ల మానసిక ప్రశాంతత ఉండకపోవచ్చు, కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి నిరుద్యోగులు చూస్తే మీరు ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగాల కోసం కనుక అప్లై చేస్తే సో అక్కడి నుండి మీరు ఉన్న ప్రాంతం కంటే కూడా బహుదూరం నుండి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది వేరే సిటీస్ కావచ్చు, బాగా బహుదూరం కావచ్చు, పక్క రాష్ట్రం కావచ్చు, మరికొంతమందికి విదేశాలు కావచ్చు, ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం కూడా బలంగా కనపడుతుందని చెప్పాలంటే. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మీరు కనుక ప్రణాళికాబద్ధంగా కనుక వ్యవహరిస్తే లాభం ఇదే అని చెప్పాలి. బుధుడు మీకు 7వ స్థానంలో ఉంటారు, వ్యాపార స్థానంలో ఉంటారు. కాబట్టి మీరు అష్టమాధిపతి రవి కూడా 16 వరకు ఉంటారు. కాబట్టి ప్రణాళిక అంటున్నాం, అందుకనే కనుక వ్యవహరిస్తే మాత్రం బాగా లాభం ఉంటుంది. అనుకోకుండా ఈ 10 రోజుల్లో చివరి 5 రోజుల్లో కూడా పెద్ద ప్రాజెక్టులకి కూడా మీరు సైన్ చేయడం కావచ్చు, అనుకోకుండా మీకు అవకాశం దక్కే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి పెద్ద ప్రాజెక్టులకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మరి విదేశీ ప్రయత్నాలు విషయానికి వచ్చేవరకు విదేశీ అవకాశాలు చూస్తే అప్లికేషన్స్ ఫాస్ట్గా ప్రాసెస్ అవుతాయి. కాబట్టి మీరు పెట్టవలసిన ఎఫర్ట్స్ కానీ, ప్రొసీజర్ కానీ ఎలాంటి డీవియేషన్ లేకుండా మీరు అప్లై చేస్తే కనుక వేగంగా పూర్తయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉందండి. మరి మకర రాశి వారికి ఆర్థిక స్థితి చూస్తే పెట్టుబడులకు మంచి అనుకూల కాలము.